అదే మేడం. అంటే అందరూ కేసు అనేసరికి భయపడిపోతున్నారు అన్న ఒక ఇది ఉంది గానీ, అసలు అందులో ఆ కేసులోన మనం ఫైట్ జేయడానికి ఏం పాయింట్ ఉంది అన్న వేలోనే ఎవరు ఆలోచించడం లేదు. ఒక్కటే అమ్మమ్మ. వాళ్ళిష్టం వాళ్ళ బట్టలు, వాళ్ళిష్టం వాళ్ళ బట్టలు అని ప్రతి ఒక్కరు వెనకడుగేస్తే, వాళ్ళని చూసి రేపు మన పిల్లలు, మన సొసైటీ, మన ఇంట్లో భర్త, మన ఇంట్లో అన్న వీళ్ళు పాడైపోతుంటే, ఆ రోజు తప్పుని ప్రశ్నించలేదే. ఈ రోజు రోడ్డు మీద ఒక వ్యక్తి వల్ల సొసైటీలు పాడవుతుంటే, ఏముందిలే దాంట్లో బట్టల్లో ఏముంది? మీలో నిగ్రహం ఉండాలి. మీరు మీరు నిగ్రహాన్ని కలిగి ఉంటారు. ఉంటారు. అందరూ ఉంటారు. అందరు నిగ్రహానికి ఉంటారు. 100లో 99 మంది ఉంటారు. కానీ ఒక్కడైనా పాడైపోతాడుగా పాపం. ఆ ఒక్కడు పాడైపోడు కదా! అంటే ఒక్కటే అంటారండి. మనం వేసుకునే బట్టల్ని బట్టి చెడు ఆలోచన ఉన్నవాడు కూడా మంచి ధోరణితో ఆలోచించాలి. హ్మ్. కానీ మంచి ఆలోచనతో ఉన్నవాడు మనం వేసుకునే బట్టల వల్ల వాడు చెడిపోకూడదు. వాడు చెడు ఆలోచనలు రాకూడదు. ఆ పాపం మీకే. మ్యామ్ మిమ్మల్ని ఇక్కడ పాయింట్ ఏంటంటే కనిపించినటువంటి మ్యామ్ ఇక్కడ పాయింట్ కనిపి ఏమంటున్నారంటే, జెంట్స్‌కి వాళ్ళకి నిగ్రహం ఉండాలని ఉండాలని చెప్పడం మానేసి, మీరు ఎంతసేపు ఇటే ఎందుకు ఫైట్ జేస్తూ ఉన్నారు? దీన్నే ఎందుకు మీరు పాయింట్ ఔట్ జేస్తున్నారనేది వినిపిస్తుంది. రేపు ఇదే క్వెషన్ ఒకవేళ జడ్జ్ గారి నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారా? 100% అంటే ఇప్పుడు ఒకటి మిమ్మల్ని డైరెక్ట్‌గా ఏమన్నా అన్నారా? లేకపోతే మీరు అంటే మీరు అన్న మాటలకి కామెంట్ చేసారా? ఫస్ట్ హ్మ్. మీరొచ్చారా? వాళ్ళొచ్చారా? ఇది కేస్ హ్మ్. స్టార్ట్ విత్ ఫస్ట్ ఓకే. క్వెషన్. హ్మ్. ఫస్ట్ అడ్వొకేట్ రజనీ గారు మీ పర్సనల్ లైఫ్‌లోకొచ్చారా? లేదండి. నేనిలా అన్నాను. అనంగానే ఆవిడొచ్చేసి ఇలా మాట్లాడింది. ఫస్ట్ మీరు కదా అన్నారు. మీరేమన్నారు? ఆడబిడ్డలు వాళ్ళిష్టం, వాళ్ళ విషయాలు అని అన్నాను. అది వీరెవరు మాట్లాడడానికి అన్నాను. లేకపోతే అప్పటికప్పుడు ఫోటో బయటికి పెట్టాను. బికినీల ఫోటోలు పెట్టాను. వాళ్ళెవరు మాట్లాడడానికి అన్నాను. సో, ఇలా అంటారు. అప్పుడు నేనేమంటానంటే, సార్ నేను ఆమెనేమనలేదు సార్. బికినీ ఫోటో సెంటర్‌లో పెడితే తప్పు ఆవిడకి తెలుస్తుందేమో అన్న ఉద్దేశంతో అక్కడ పెట్టాలి అన్నాను సార్. దానికి తప్పైతే నన్ను క్షమించడానికి మిమ్మల్ని అడుగుతాను కానీ ఆమెనడగను. హ్మ్. ఆవిడ చేసిన తప్పని ఆవిడ పిల్లలకి తెలుసు. కడుపులో పెట్టుకొని కాచి కాపాడుతున్న వారి భర్తకి తెలుసు. వారిని పెంచినటువంటి వారి తల్లిదండ్రులకి తెలుసు. సో, చుట్టుపక్కల ఆమెతో పాటు నటిస్తున్న కో ఆర్టిస్ట్‌లకి తెలుసు. ఆ వీడియోని కూడా ప్రొడ్యూస్ చేస్తారా మేడం సాక్ష్యంగాను? అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళ అబ్బాయి నాకిష్టం లేదు ఇలాంటివి వేసుకోవద్దని అన్నారో, దాన్ని గూడా ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంటుందా జడ్జి దగ్గర? 100% ఎవిడెంటరీ అండి. మా ఇంట్లో లేని అభిప్రాయం మీకెందుకు? అంటే అవునండి. వాళ్ళ హస్బెండ్ ఆవిడకి ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ ఒక రోజు బిడ్డ అడిగినాడు అని ఏదైతే వీడియో ఎవిడెంటరీ ఉందో నేను అదే ప్రస్తావించా. మీ బిడ్డ మిమ్మల్ని అడిగినారు కదమ్మా! అది నాకెలా తెలుసు? అది కూడా మీరు పబ్లిక్ డొమైన్‌లో వీడియోలో పెట్టారు. ఆ! ఈరోజు నేను మాట్లాడిన ప్రతి మాటకి నేను కట్టుబడి ఉండాలి. మన నోటి నుంచి మాట వచ్చే వరకే మనది. మన నోటి నుంచి మాట వచ్చాక ఆ మాటే మన మీద పెత్తనం చేస్తుంది. ఈరోజు శివాజీ గారు అన్నాక ఆవిడ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. కానీ చూడండి 'శివాజీ' గారి పేరేమన్నా రాసిందా? లేదు. అవును. ఏ 1 నుంచి ఏ 5 వరకు అందరూ అతన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు అందరూ కేసుల్లో ఉన్నారు. కానీ మేము అతన్ని సపోర్ట్ చేయలా. ఎవరతను? అతనితో మాకేం పని? అవును. మేము కల్చర్‌ని చెప్పాము సపోర్ట్ సొసైటీకి, హ్మ్. సొసైటీకి ఒక మెసేజ్ ఇలా మంచిగా ఇవ్వండమ్మా. మీరలా ఎక్స్‌పోజ్ చేయకండి. మీరు నమ్మితే ఒక ఒక సినిమా అంటే ఆ సినిమాకి స్టార్టింగ్‌లో ట్రైల్ పెడతారు చూడండి. అంటే ఏదైతే ముందు రిలీజ్ చేసేటప్పుడు దాన్ని హైప్ చేయడం కోసం హీరోయిన్‌లు ఎంత ఎక్స్‌పోజ్ చేసినా కంటెంట్ ఉంటేనే కదా హిట్ అయ్యేది. అవును. సో అటువంటి పరిస్థితిలో మీరు సబ్జెక్ట్ లేకుండా ఎంత ఎక్స్‌పోజ్ చేసినా ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయో మీకు తెలీదా? మీ ఎక్స్‌పోజింగ్‌ని బట్టి మిమ్మల్ని బట్టి సినిమా హిట్ అవుతదా? కాకపోతే మీకు ఛాన్సెస్ వస్తాయేమో. మీ ఛాన్సెస్ కోసం మీరు యువత పాడైపోయినా పర్లేదు అంటూ మీరు తీసుకునే నిర్ణయం అది ఎంత వరకు కరెక్టో. అందుకనే మీలాంటి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారని సెన్సార్ బోర్డ్ వాళ్ళు అలా కట్ చేస్తారండి. సో హ్మ్. ఎనీవే ఆవిడతో స్టార్ట్ అయింది. ఈ మాట అన్నాకే మళ్ళీ బికినీ ఫోటో పోస్ట్ పెట్టింది. ఎందుకమ్మా అంత పొగరు అని అడిగినాము. తప్పేముంది దాంట్లో? సో, అన్నిటికి మేమైతే సిద్ధమండి. ఇదే కరెక్ట్ టైము. మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన టైము. నాతో వచ్చేదెవరు, నన్ను సపోర్ట్ చేసేదెవరని నేను రాష్ట్ర ప్రజలకి 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన సంస్కృతిని మనం కాపాడుకుందాం. మన కట్టు, బొట్టు, మన ఆచార వ్యవహారాలు, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. సో, అనేది నా వాదనండి. నేను గౌరవ జడ్జి గారి ముందు కూడా అదే కూడా చెప్తున్నాను. సబ్జెక్ట్‌ని పెంచకండి. దయచేసి. మీరు కేసులు వేసినంత మాత్రాన మాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఒక్కసారే మాట్లాడా. మీ గురించి చాలా అసభ్యంగా ఎవరో ఒకతను ఇంకా ఇద్దరు, ముగ్గురు పెద్దవాళ్ళు కూడా ఉంటదంటూ మీ గురించి ప్రత్యేకంగా ఎదురు బెదురుగా ఇంటర్వ్యూ పెట్టుకొని చేస్తున్నారు. డైరెక్ట్‌గా మాట్లాడేసారు వాళ్ళు. అవును. మీరు వాళ్ళని ప్రశ్నించొచ్చు. నా మీదే ఎందుకని మీరు
అదే పనిగా కూర్చున్నారా అని అడగొచ్చు. మేము ఒక సలహా ఇచ్చినాం. ఇష్టమైతే తీసుకోవాలి, కష్టమైతే మానేయాలి. మిమ్మల్ని నేను క్రిటిసైజ్ చెయ్యట్లా. మీరు మారరు. మీ ఇష్టం మీది. మీ ధోరణి మీది. మీ సంపాదన మీది. మీకు కావాల్సిన కార్లు, బంగ్లాలు, ఆడీలు, మీ వ్యవహార శైలి మీది. ఇదే వయసు సంపాదించుకునేది. ఒక 50, 60 ఏళ్ళు దాటాక పాపం మీకు ఆ సంపాదన ఉండదు. ఈలోపే బాగా కుప్పలేసుకొని 60 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటాక షుగర్‌లు, బీపీలు తినలేరు, కూర్చోలేరు, లెగవలేరు. సొసైటీలో మీకొక గుడ్ విల్ పోతుందేమో. పాపం మీకొచ్చే కోడళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేస్తారేమో. మా అత్త ఏమన్నా ధర్మమూర్తా? లేకపోతే ఏమన్నా సొసైటీకి ఉపయోగపడిన ఆవిడ? ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అవి నీ నెక్స్ట్ జనరేషను కర్మ రిటర్న్స్ లేకపోతే ఇది ఈ చోట కర్మ ఈ చోటే ఇవన్నీ కూడా ఎక్కడికి పోవండి. నేనేం చేశాను? నా వల్ల సొసైటీకే నష్టం వచ్చింది. అందరూ ఎక్స్‌పోజ్ చేసుకోవట్లే. అందరూ చేసుకుంటున్నారు. మరి మీరెందుకు ముందుకొచ్చి ఆ సెటైర్‌లు ఇచ్చారు? ఏ హీరోయిన్ ఎందుకు రాలేదు? అంత ఆ హీరోయిన్‌లు గాని, ఇంకొకళ్ళు గాని చాలా మేము చూసినాం కదా! ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఎవరెందుకు ముందుకు రాలేదు? వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇక్కడ తప్పని యాక్చువల్ పరిస్థితుల్లో చేసుకున్నారు. మేడం ఇక్కడ యాక్చువల్‌గాను అంటే ఇంకా ఇష్యూ ఇట్లాంటిది ఉండేటప్పుడు సినీ ఇండస్ట్రీ అంత పెద్ద ఇండస్ట్రీ ఉంది గదా! అక్కడి నుంచి గూడా మద్దతేమీ కనిపించలేదు యాక్చువల్‌గాను. సో, ప్రజల నుంచి మద్దతు ఫైట్ చేస్తున్న వాళ్ళకుంది గానీ, ఇప్పుడు ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో వాళ్ళకి మద్దతు మాత్రం ఎక్కడి నుంచి కనిపించలేదసలు. వాళ్ళ ఇండస్ట్రీ నుంచి ఎక్కడ కనిపించలేదు. సో, సో, తప్పు తప్పు హ్మ్. ఒకటి అంటే ఏ బట్టలైనా వేసుకోవచ్చు ట్రెండ్‌ని బట్టి. కానీ ఒళ్ళు పగిలిపోయేంత ఎక్స్‌పోజింగ్ మీకనవసరం. మీ వల్ల కుర్రకారు పాడైపోతుందనేది వాస్తవం. దాంట్లో ఎవరికీ సందేహం లేదు. ఎవరు చెప్పడానికి కూడా అసలు ఆలోచించకూడదు. ఎందుకంటే తప్పుని తప్పు అనకపోతే మహాకురుక్షేత్రంలో కర్ణుడంతటి వాడు, భీష్ముడంతటి వాడు, ద్రోణాచార్యుడంతటి వాడు చనిపోయాడు. దానికి కారణాన్ని తప్పుని తప్పు అనలేదు. ఇప్పుడు నేనంటున్నాను, మీరన్నారు. సొసైటీలో మనకెందుకులే ఎవరెట్టా పోతే అనుకుంటారు చూడండి. వాళ్ళకి ఆ పాపం అంటేస్తుందండి. తప్పులే పాపం ఆ అమ్మాయి చెప్పింది కరెక్టేలే. ఆవిడ అలా చేయకూడదులే అన్నారనుకోండి. ఆ పాపం అక్కడితో పోతుంది. అక్కడితో పోతుంది. అది ధర్మం. తప్పుని తప్పు అనకండా ఇప్పుడు సొసైటీలో వీళ్ళు చేసే తప్పులకే సొసైటీలో వీళ్ళెవ్వరు ప్రశ్నించకపోతే ప్రతీది కరెక్ట్ అయిపోతుంది. అందుకనే కొన్ని కొన్ని ఇప్పుడు మొన్న ఈ మధ్య వచ్చిందండి. దాంట్లో చూస్తే వాళ్ళ నాన్నగారు పోయి ఆ ప్రిన్సిపల్‌ని అడుగుతారు. "అరె! నా కూతురిని నేను నమ్మి హాస్టల్‌లో పెడితే, నా కూతురు రూమ్‌లో ఇంకొకడెవడో పోయి చేస్తున్నావురా" అంటే, "ఆ 18 దాటిపోయిందండి అడల్టరీ వాళ్ళిష్టం. వాడు హ్మ్. అడల్ట్స్ అయిపోయారు. వాళ్ళెవరు తీసుకుంటే నేను ప్రశ్నిస్తాను గానీ, ఇంకొకళ్ళు తీసుకుంటే నేనెలా ప్రశ్నిస్తాను? అది ఆ అమ్మాయి ఇష్టం. అతనిష్టం" అంటే, అమ్మ బాబోయ్! సొసైటీ ఎటెళ్ళిపోయింది? ఇక ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? చట్టాలేంటి ఇలా ఉన్నాయి? అంటే 18 వరకు మనం పెంచి పోషించాలి. 18కి తర్వాత వాళ్ళిష్టమైన లైఫ్‌కి వెళ్ళిపోవచ్చు. అంటే ఆహ్, గద్దం తన్నినట్టు తన్నుకుపోతారిక. హ్మ్. అప్పటి వరకు పొదుగులాగా తల్లి, తండ్రి వాళ్ళ డబ్బులతో, వాళ్ళ సొసైటీలో వాళ్ళ మంచి పేరుతో కాపాడుకుంటూ వస్తే 18 తర్వాత లేచిపోవడం, 18 తర్వాత తప్పులు చేయడం. వీడు కాదు వాడు, వాడు కాదు వీడు, వీడొద్దన్నాడని వాడు, వాడొద్దన్నాడని వీడు, ఇద్దరు కలిసి లేరన్నారని ఊరేసుకోవడం, చచ్చిపోవడం ఇదంతా సొసైటీ ఎందుకెళ్ళిపోతుంది? ఆ సినిమా చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. భయమేసిపోయింది. పిల్లల్ని చదివిచ్చాలన్నా, హాస్టల్‌కి పంపించాలన్నా, ఇలాగే ఉంటే ఎలాగా? దీన్నెవరు మార్చాలి? తప్పు కదా! 18 ఏళ్ల పిల్లలకి మాత్రం ఏం తెలుస్తది? మనకప్పుడు ఏం తెలిసింది? మన పెద్దలకి ఏం తెలిసింది? వాళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లిళ్లు చేసేవాళ్ళంటండి. వాళ్ళు 18 వరకు వాళ్ళు కనీసం భర్తతో కూడా వాళ్ళకి సఖ్యత తెలీదట. అవును. అసలు 12 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళట. వాళ్ళు 12 ఏళ్ళు పెళ్లి తర్వాత 3 ఏళ్ళకి పెద్ద మనిషి అయ్యేవాళ్ళట. అవును. వాళ్ళకేమి తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఈ బొమ్మలు ఇవన్నీ చూడరు. ఆడుకునేవాళ్ళు ఇవన్నీ చిన్నప్పుడే. చూడరు. అదే నాకు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇలా ఉందా సొసైటీ? మాకు డిగ్రీ అయిపోగానే పెళ్లి చేసేసారు. 20 ఏళ్ళకి మా నాన్నగారు మంచి ఉద్యోగస్తుడమ్మా, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు చేసుకోమ్మా, తర్వాత కావాలంటే చదువుకోమ్మా, ముందు నా బాధ్యత అయిపోతది. ఒకరి చేతిలో పెట్టేయాలి అంటూ మా నాన్నగారు. ఆవిడకేమో 18 ఏళ్ళకి, 12 ఏళ్ళకి అయిపోయిందనుకో. నాకు 20 ఏళ్ళకయింది. నేను నా కూతురికి 20 ఏళ్ళకి చేస్తానంటే, లేదు లేదు నేను ఎంఎస్ చేయాలి. నేను బీటెక్ అయిపోయాక అప్పుడే పెళ్ళేంటి? నీలాగా పప్పు శుద్ధ కార్యక్రమాలు చెప్పమాక. నేను ఎంఎస్ చేయాల్సిందే తర్వాతే పెళ్ళంటుంది. పోయే కొద్దీ ట్రెండ్ మారుతుంది. కానీ మన సంస్కృతి, సంప్రదాయాలు మారకూడదు. సో, వాటిని కాపాడుకోవాలి. వాటిని వివిధ వివిధ వస్త్రధారణలో అసలు మొన్న ఈ మధ్య నాకు ఒక జర్కిన్ ఉంటది. ఒక జీన్స్ క్లాత్ జర్కిను అది చాలా రోజులు కప్‌బోర్డ్‌లో పెట్టేస్తే చినిగిపోయింది. హ్మ్. ఇక్కడ పిగిలిపోయిందనమాట. ఇక్కడ కొంచెం పిగిలలా, ఇక్కడే పిగిలింది. అయితే నాకు వేసుకోవడానికి ఏమనుకుంటారో అనిపిచ్చి, అందరూ చినిగిపోయినయి వేసుకుంటున్నారు. ఇదొక ట్రెండ్ అవుతుందిలే
అంత ఖరీదని కొనుక్కుంది ఎందుకు పడేయాలా? నా నెగ్లిజెన్సీ వల్లే కదా చినిగిపోయిందని. ఆఖరికి నేను చినిగిపోయిందే వేసుకొని వెళ్ళా. ఇక్కడంతా తోలంతా లేసిపోయింది జీన్స్ క్లాత్‌ది. తర్వాత నేనెళ్ళేటప్పటికి ఒకడు మోకాళ్ళ దగ్గర చినిగిపోయింది యేసుకొచ్చాడు. వాడు ఇంకా పేదవాడురా బాబు. వాడే కబోర్డ్‌లో పెట్టాడు మొత్తం చినిగిపోయింది. అసలు ఏంటి పరిస్థితి అంటే, అసలెక్కడన్నా ప్యాంట్ కొంచెం మోకాళ్ళ దగ్గర పడిపోయినప్పుడు చినిగిపోతే, మనం సిగ్గుపడిపోతాం. అరెరే! చినిగిపోయింది, ఇంక చినిగిపోయింది చినిగిపోతే వేసుకోకూడదని. వేసుకోం. ఇప్పుడు మోకాళ్ళ దగ్గర చించుకుంటున్నారు. చించుకుంటున్నారు మోకాళ్ళ దగ్గర. ఇక్కడ చించుకుంటున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ చించేసుకున్నారు. ట్రెండ్ అంటున్నారు. చినిగిపోయిన బట్టలు వేసుకుంటే దోషాలు. దరిద్ర పెద్దమ్మొచ్చి నెత్తిన కూర్చుంటుంది. ఆ చినిగిన బట్టలు తీసి పక్కన పెట్టి అవి కుట్టమాక సాయంత్రం అయిన తర్వాత, సాయంత్రం అయ్యేదాకా జుట్టు దువ్వమాక దరిద్ర పెద్దమ్మొస్తుందని పెద్దవాళ్ళు చెప్పినయన్నీ వెళ్ళిపోయినియి. పెద్దవాళ్ళు సాయంత్రం అయిన తర్వాత జుట్టు ఇరబోయకూడదు. అలా అసలు జుట్టు దువ్వకూడదు ఇంట్లో దరిద్రం అంటారు. వీళ్ళు ఎప్పుడూ విరబూసే ఉంటారు. అసలు ఒంటరైపోయిందండి. చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఎంత ట్రెండో, నాకు చినిగిపోయిన షర్ట్ వేసుకొని వెళ్ళాక ఒక్కరు కూడా నన్నడగల. ఏంటి రజనీ గారు చినిగిపోయిందని అంటారేమో అనుకున్నా. ఒక్కడల్లా ఆఖరికి అక్కడున్న 8 మందిలో 7, 6 పైన చినిగిపోయిన ఒకళ్ళ మోకాళ్ళు, ఒకళ్ళు అక్కడ, ఒకళ్ళు ఇక్కడ. ఛీ దరిద్రం. వాళ్ళందరికంటే నేనే డబ్బున్న బెటర్ దాన్ని అనుకున్నారా? వాళ్ళే మేలు. ఎనీవే మేడం. సో, ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందండి. మరీ అలా చిరిగిపోయిన తప్పకుండా బట్టలు మేడం. పిల్లలకి కల్చర్‌ని అయితే కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కట్టడాల్ని, మాన్యుమెంట్స్‌ని ఇవన్నీ ఎలా కాపాడుకుంటున్నామో కట్టుబొట్టును గూడా అంతే కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక నినాదం అయితే వినిపిస్తూ ఉంది ప్రజల నుంచి. సో, ఇందులోని మీరు గూడా ఒక ముఖ్య వ్యక్తిగా భాగం అయిపోయారు. అదేదైనా కూడా ఫేస్ చేస్తాను అని అంటున్నారు మార్పు కోసము. చూద్దాం మేడం ఏం జరుగుతుంది అనేది. ప్రజలందరూ గూడా చూస్తూ ఉన్నారు. ఇందులో ఏమొస్తది అసలు రిజల్ట్ అని. మార్పు బిగిన్ అవుతుంది. అది మీతో, నాతో అని ఎవరికి వాళ్ళు అనుకుంటే సొసైటీలో మార్పు బిగిన్ అవుతుందండి. సో, ఖచ్చితంగా మనమందరం ఫైట్ చేద్దాం. అందరూ ఒక ధర్మాన్ని కాపాడదాం. మన ట్రెడిషన్‌ని, మన సాంప్రదాయాన్ని, మన దేశ సంస్కృతిని మనం నిలబెట్టుకోవాలని మనం ఒక ప్రార్థన చేసుకోవాలి. థాంక్ యూ. థాంక్ యూ మ్యామ్.